ఇక ఈవిడ దుర్గామాత. ఈ చెట్టు కింద అసలు ఒరిజినల్ విగ్రహం ఉండేది. అది తర్వాత 6 years క్రితం ఇలా పెట్టారంట. ఇక్కడికి వచ్చా, కారణం ఉంది. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. లోపలికి వెళ్దాం. కొండాపూర్లో ఉంటుందండి దుర్గాదేవి. నేను చాలాసార్లు పెట్టాను కూడాను. ఈవిడ చాలా చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే అది నేనే కారణం. మళ్ళీను మార్నింగ్ వచ్చాను ఇక్కడికి దుర్గామాత దగ్గరికి, ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయాను. జస్ట్ మామూలుగా అనుకున్నాను, ఈరోజు నాకు క్లయింట్ ఇంటర్వ్యూ ఉందన్నమాట. అది బాగా జరిగిపోతే మళ్ళీ వస్తానని. కాకపోతే నాకు నమ్మకం లేదు, అంతగా ప్రిపేర్ అవ్వలేదన్నమాట క్లయింట్ ఇంటర్వ్యూకి. అసలు ఏముంటుందో కూడా తెలీదు, దేని మీద కూడా తెలీదు. కానీ నాకు క్లయింట్ ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది. నేను సెలెక్ట్ కూడా అయిపోయాను. మా క్లయింట్ పేరు చెప్పకూడదు, అందుకే నేను చెప్పట్లేదు. ఇట్స్ వన్ ఆఫ్ ద నోన్ కంపెనీ టు ద వరల్డ్ అనమాట. అది వరల్డ్లో అందరికీ తెలుసు ఆ క్లయింట్ కంపెనీ, ఆ కంపెనీ ఏదో. సో కంప్యూటర్ కొంటే ప్రతి వాళ్ళు అది యూస్ చేస్తారు. సో అది అన్నమాట కంపెనీ పేరు. సో మీరు గెస్ చేసుకోండి, తర్వాత చెప్తాను ఆ పేరు ఏదో. సో అదే అండి, సెలెక్ట్ అయ్యాను. అంటే డైరెక్ట్ కాదు, నేను క్లయింట్గా యాజ్ ఏ వర్క్ చేయాలన్నమాట దాని మీద. అదే నా అదృష్టం అని నేను భావిస్తున్నా. అది అమ్మ వల్లే అయ్యిందినే. ఈ అమ్మాయి మీరు కవుతూ రండి. ఈ కొండాపూర్లో ఉంటారన్నమాట దుర్గామాత. చాలా పవర్ఫుల్ అండి. దానికి నేనే సాక్ష్యం. జస్ట్ మామూలుగా దండం పెట్టుకున్నాను, వస్తాను అని మాత్రమే, ఇంకేమీ లేదు. సో నాకు అయ్యింది. సో మీరు కూడా మంచి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి, అవుతుంది. ఏ కోరిక అవ్వకుండా ఉండదండి. మనస్ఫూర్తిగా 100% దండం పెట్టుకుంటే. దానికి నేనే సాక్ష్యం. ఎన్నో చెప్తున్నాను కూడా. ఇది జరిగిందే. మార్నింగ్ వచ్చా. ఈరోజు శుక్రవారం 9 May 2025. ఇదే గుళ్ళో మీకు శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, అలాగే హనుమంతుడు నేను తీశాను. ఒక హనుమంతుడి కోసం అదే మంగళవారం వచ్చినప్పుడు ఈ హనుమంతుడి దగ్గర దండం పెట్టుకున్నా. అలాగే నవగ్రహాలు. సో సుబ్రహ్మణ్య స్వామి చూశారు కదా, ఈ చెట్టు కింద ఉంటారన్నమాట. చాలా బాగుంటుంది. సో ఇది రండి మీరు. ఈ గుడి అని కాదు, ఏ గుడికైనా సరే వచ్చి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి, కోరికలు డెఫినెట్గా అవుతాయి. అది నేను కారణం. అంటే నాకు అవుతున్నాయి కాబట్టి మీ అందరికీ అవుతాయి. నేను ఏదో పెద్దగా ఏదో పూజలు చేసేయాలనో, లేకపోతే ఎక్కువ డబ్బులు ఇచ్చో, ప్రసాదాలు ఇచ్చో ఏమి చేయను. జస్ట్ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాను అంతే. అవుతే రూపాయో, అదే రూపాయి నుంచి 10 రూపాయల లోపలికి వేస్తాను అంతే. అది కూడా ఓన్లీ పంతులు గారికి వేస్తాను. మీకు చాలాసార్లు చెప్పాను కదా, ఓన్లీ పంతులు గారు పల్లెలో వేస్తాను. ఉండిలో అసలు వేయను. ఎందుకంటే పంతులు చాలా కష్టాల్లో ఉంటారు. ఎప్పుడు కష్టాలని కాదు, సో వాళ్ళకి వస్తుందని అంతే కారణం. ఇది ఈ గుడి చాలా చాలా పవర్ఫుల్. వచ్చి చూడండి, బాగుంటుంది.